నమస్తే ZB9 న్యూస్ కి స్వాగతం. నిర్మల్ జిల్లా నిర్మల్ పట్టణంలో తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించి వారికి ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేయాలని సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం అధ్యక్షులు డిమాండ్ చేశారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో తెలంగాణ సమగ్ర శిక్ష సంఘం ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. శాంతియుత ధర్నా మరియు ర్యాలీ కార్యక్రమంలో భాగంగా మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇందులో ఎస్ఎస్ఏలో కేజీబీవీస్ మరియు ఎంఆర్సీ స్టాఫ్ అందరూ మరియు పీటీఐలు సిఆర్పీలు అందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మాకున్నటువంటి డిమాండ్స్ ఏమంటే మా అందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలి, ఎస్ఎస్ఏ ఉద్యోగులందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలి. అంతవరకు మాకు అందరికీ కూడా ఎంటీఎస్ ఇప్పించాలి. నెక్స్ట్ 61 సంవత్సరాల వాళ్ళనందరినీ కూడా రీసెంట్గా వాళ్ళని రిమూవ్ చేయడం జరిగింది. అంటే వాళ్ళని రిటైర్మెంట్ ఇవ్వడం జరిగింది, కానీ వాళ్ళకి ₹1 కూడా ఇవ్వకుండా ఇచ్చేయడం చాలా దారుణం. కాబట్టి 61 సంవత్సరాలు నిండిన వాళ్ళకి కూడా వాళ్ళకి ఎంతో కొంత ₹10 లక్షల వరకైనా కానీ వాళ్ళకి ఇవ్వవలసిందిగా మా యొక్క డిమాండ్. తర్వాత మా అందరి ఆరోగ్యాలు అయితే చాలా క్షీణిస్తున్నవి పని ఒత్తిడికి. ముఖ్యంగా కేజీబీవీలోనైతే పని ఒత్తిడి చాలా దారుణంగా ఉంది. ఇంటర్మీడియట్, స్కూలు, హాస్టల్, రీసెంట్గా ఇక మోడల్ స్కూల్స్ కూడా అప్పచెప్పారు కొందరికి. ఇవన్నీ బాధ్యతలతో మేము చాలా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నాం. కాబట్టి మా అందరికీ కూడా జీవిత బీమా, ప్రమాద బీమా వంటి సౌకర్యాలు కల్పించాలి. తర్వాత ప్రతి ఒక్కరికి కూడా మాకు రెగ్యులరైజ్ చేయడానికి మాకు అందరికీ కూడా అర్హతలు ఉన్నవి. మేమందరం ఎగ్జామ్ రాసి రోస్టరు, మెరిట్, రిజర్వేషన్తో వచ్చాం కాబట్టి మా అందరికీ అవన్నీ అర్హతలు ఉన్నాయి. కాబట్టి మా అందరినీ కూడా రెగ్యులర్ చేయాలని కోరుకుంటున్నాం. మాకు ఆల్రెడీ హామీ ఇచ్చారు. అంతకుముందు ధర్నా చేసినప్పుడు హామీ ఇచ్చారు కాబట్టి ఆ హామీని సీఎం గారు నిలబెట్టుకుంటారని మేము ఆశిస్తున్నాము. ఈ సందర్భంగా ఒకసారి మేము గుర్తు చేద్దామని చెప్పేసి ఈ ఒకరోజు ధర్నా మేము చేస్తున్నాము. ఆ మాట మళ్ళొకసారి గుర్తు చేద్దామని చెప్పేసి ఈ ధర్నా చేస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా 10 నుంచి 15 సంవత్సరాల నుండి ఈ ఉద్యోగంలో చాలని వేతనాలతో మేము పనిచేస్తున్నాం. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకొని ఈ ఒకరోజు ధర్నా వల్ల కొంచెం గుర్తుకొస్తుందని మా గురించి ఆలోచిస్తారని ఆశిస్తున్నాం. పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఎస్ఎస్ఏలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల ఆధ్వర్యంలో మహా ర్యాలీ నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా నిర్మల్ జిల్లాలో ఈరోజు ఎస్ఎస్ఏ ఉద్యోగులైనటువంటి కేజీబీవీ ఉద్యోగులు, అలాగే ఎంఆర్సీ సిబ్బంది, పాఠశాలలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు, అలాగే డిపిఓ జిల్లా కార్యాలయంలో పనిచేస్తున్న వివిధ రకాల ఉద్యోగులందరం కూడా ఇక్కడ నిర్మల్లో పట్టణంలోని ఆర్డీఓ ఆఫీసు ముందర నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా మా యొక్క ప్రధానమైన డిమాండ్స్ ఏంటంటే ఎస్ఎస్ఏ ఉద్యోగులందరూ కూడా ఒక క్రమ పద్ధతిలో నియమితమై రోస్టర్ ప్రకారము మరియు అర్హత పరీక్ష రాసి కూడా అందరము అపాయింట్ అయినాము. ఈ శాఖలో 15-20 సంవత్సరాలుగా కూడా మేము విద్యాశాఖలో ఎంతో కీలకంగా పనిచేస్తున్నాము. అటువంటిది మాకు ఇప్పటి వరకు ఎలాంటి గుర్తింపు లేదు. గత ప్రభుత్వాలు మమ్మల్ని విస్మరించడం జరిగింది. అలాగే గత సంవత్సరం మేమందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా నెల రోజుల పాటు ఎన్నో రకాల ఆందోళనలు చేయడం జరిగింది. అప్పుడు పిసిసి అధ్యక్షులుగా ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా యొక్క ధర్నా శిబిరాన్ని సందర్శించి వారు ఎస్ఎస్ఏ ఉద్యోగులకు న్యాయం చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. వారు మన అధికారంలోకి వచ్చినాక ఒక నెలలోపు మా అందరికి కూడా న్యాయం చేస్తామని చెప్పారు. వారు అధికారంలోకి వచ్చి దాదాపు 8 నెలలు పూర్తి కావాల్సింది. ఇప్పటికి కూడా మా పైన చిన్న చూపు చూస్తున్న కారణంగా మేము ఈరోజు నిరసన కార్యక్రమానికి దిగడం జరిగింది. మా యొక్క ప్రధానమైన డిమాండ్స్ ఏంటంటే ఎస్ఎస్ఏలో పనిచేస్తున్న ఉద్యోగులందరినీ కూడా వెంటనే రెగ్యులర్ చేయాలి. అప్పటి వరకు మినిమం టైం స్కేల్ బేసిక్ పే అనేది అమలు చేయాలి. అలాగే ఎస్ఎస్ఏ ఉద్యోగులకు బీమా సౌకర్యాన్ని కూడా కల్పించాలి. ప్రమాద బీమా, అలాగే ఆరోగ్య బీమా, వివిధ రకాలైనటువంటి మహిళలు పనిచేస్తున్నారు, వారు కూడా వారికి 180 రోజులు ప్రసూతి చెలవులు కల్పించాలని చెప్పేసి ముఖ్యంగా ఈ డిమాండ్స్తో ఈరోజు మేము ధర్నా చేయడం జరుగుతుంది. ప్రభుత్వము మా యొక్క డిమాండ్స్ను అంగీకరించి మాకు వెంటనే న్యాయం చేస్తారని చెప్పేసి
మేము కోరుతా ఉన్నాము. ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఐక్యత, ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఐక్యత, సీఎం గారు ఇచ్చిన హామీని